హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిశిర వ్లాగ్స్. నేనండి మీ విద్యని. ఎలా ఉన్నారు, బాగున్నారా? మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు అక్క హోమ్ టూర్ చేయండి అని చెప్పి. తప్పకుండా చేస్తానండి, కొంచెం టైం పడుతుంది, తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే మా మేక్ ఓవర్ ఏంటో చూసేద్దామా? ఆలస్యం దేనికి? కొత్త కర్టన్స్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈ 3.5 years అయిందనమాట మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. అప్పటి నుంచి ఇక్కడ పూసలు ఏమన్నా హ్యాంగింగ్ చేద్దామని చెప్పి చాలాసార్లు అనుకున్నాము, చాలా షాపులు తిరిగాము. బట్ అయితే ఈ హైటు లేవు, అట్ ది సేమ్ టైం ఉంటే ఓల్డ్ పూసలు ఉన్నాయన్నమాట. అవి ఇంతకుముందు మేము వేరే ఇళ్ళల్లో ఉన్నప్పుడు వేసాము, అవి అంత అనిపించలేదన్నమాట. ఇంకా కొంచెం కొత్తగా ఏమన్నా వస్తాయేమో అని చెప్పి చాలా అయితే చూసాము, బట్ ఏమీ రాలేదన్నమాట. ఇంకా ఎదురు చూసి మళ్ళీ మా ఇల్లే పాతగా అయిపోతుందేమో అని చెప్పేసి ఈ ట్రాన్స్పరెంట్ కర్టన్స్ అయితే తీసుకున్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇల్లు అంతా కొంచెం బాగా కలర్ఫుల్గా ఉంది కాబట్టి మేము ఈ వైట్ థీమ్ అయితే చూస్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇది 4 కర్టన్స్ కలిపి ఇలా 2 కర్టన్స్ అలా చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. మొత్తం నేను 6 కర్టన్స్ తీసుకున్నాను, ఎందుకంటే బెడ్రూమ్ ఆర్చ్ కూడా వస్తుంది కదా, అక్కడ కూడా తీసుకున్నాను. ఇది అరౌండ్ మనకి 2500 పడింది అనమాట. బాగా క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటిలో కూడా క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం తక్కువలోనూ ఉంది, ఎక్కువలో ఏం లేదు. ఇది ఫైన్ క్వాలిటీ, తక్కువలో కూడా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇలా చూస్ చేసుకున్నాము. ఈ కలర్ కూడా అంతే, పింక్ లో కూడా ఉందన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ వైటే వస్తుంది, ఇవైతే పింక్ ఉంది. మనకు వుడ్ వర్క్ కి అలా మ్యాచింగ్ బాగుంటుంది అని చెప్పి మేము ఇలా అయితే చూస్ చేసుకున్నాము. చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా చూస్ చేసుకున్నాము. ఫైనల్లీ ఇంకోటి, ఏదైనా మేము నలుగురిని షేర్ చేసుకుంటాము, ఏదైనా హ్యాపీనెస్. ఇప్పుడు మా ఫ్యామిలీలోకి మీరంతా కూడా వచ్చేసారు కదా, అందుకోసం ఈ చిన్న హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాము. ఈ చిన్న మేక్ ఓవర్ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అన్నమాట. సో నచ్చింటుందిలేండి, అంతే కదా, ఎందుకంటే మీరు కూడా మా ఇంట్లో వాళ్ళే కదా. సో ఇలా అన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా వీడియోస్ అంతా బాగా వస్తాయని చెప్పి ఈ థీమ్ అయితే వేసుకున్నాం. ఒకసారి లాంగ్ నుంచి చూడండి ఎంత బాగుందో. చాలా బ్రైట్ గా కనిపిస్తాయి వీడియోస్, చాలా బాగుందన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా. ఇంకొక మేక్ ఓవర్ ఉంది, అది చూస్తే మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. సరే మరి అదేంటో చూసేద్దామా? రండి. అక్కడ 4 కర్టన్స్ ఉన్నాయి కదా, ఇంకా మిగతా 2 కర్టన్స్ ఇక్కడ అనమాట. సో అటువైపు ఒక బెడ్రూమ్, ఇటువైపు ఒక బెడ్రూమ్ కదా, రెండింటికి మధ్యలో ఒక చిన్న ఆర్చ్ ఇక్కడ కూడా వేసేసామన్నమాట. చూడండి లాంగ్ లెన్స్లో ఎంత బాగున్నాయో. ఇంకొకటి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ వ్యాజెస్. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఇండియన్ క్రాఫ్ట్లో తీసుకున్నాను అనమాట. నేను అప్పుడు వీడియో తీసాను కానీ ఇంటికి నేను ఏం తెచ్చానో చూపించలేదు కదా, సో అందుకోసం పనిలో పనిగా ఇప్పుడు చూపించేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. ఇది ఎంత మొత్తం అంతా వుడ్ వర్కే ఫ్రెండ్స్. అది మొత్తం అంతా హ్యాండ్తో, ఇది ఉంది, ఇదంతా హ్యాండ్తో చేశారనమాట. సో నాకు చాలా బాగా అనిపించి ఆ రోజు వెంటనే తీసేసుకున్నాను. 2 తీసుకున్నాను. వాళ్ళు ఇది 4-5 చెప్పారు. నేను తెలుసు కదా మన గురించి, బేరమాడి 3000కి తీసుకొచ్చాను అనమాట ఒక్కొక్కటి. ఇదొక 3000, అదొక 3000 అనమాట. నువ్వు ఇట్లా వాళ్ళకి చూపించాలంటే ఇటువైపు వచ్చి చూపించాల. చూడండి మొత్తం ఇదంతా హ్యాండ్తోనే వేశారనమాట వాళ్ళు డిజైన్. చాలా బాగా అనిపించింది. సో బాగుంది కదా. ఇప్పుడు ఈ కర్టన్స్ వేసేళ్ళకి వీటి లుక్కే మారిపోయిందనమాట. బాగుంది కదా. ఇంకొక మేక్ ఓవర్ చూద్దామా? రండి. కొత్త సోఫా ఎలా ఉంది? బాగుంది కదా. ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి, అలాగే ఈ వాల్ క్రీమ్ కలర్కి సంబంధించి ఈ సోఫా అయితే చూస్ చేసుకున్నాం అనమాట. అంటే కొంచెం బాగా కలర్ ఆప్షన్ బాగా బెటర్గా ఉంటుంది. మా గ్రానైట్ కూడా సఫారీ బ్లూ అనమాట. వాటికి మ్యాచింగ్ అయ్యేటట్లు మేము ఇలా చూస్ చేసుకున్నాం అనమాట సోఫానైతే. చాలా బాగుంది కదా. మేము మా హాలు కొంచెము పెద్దదన్నమాట, దానికి తగ్గట్టు ఎల్ షేప్ తీసుకున్నాం అనమాట మేము సోఫానైతే.
దీంట్లో మనకి యూ షేప్ అలా ఉంటాయి. యూ షేప్ అయితే మనం కొంచెం చిన్న హాల్ ఉన్న వాళ్ళకైతే కన్నా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇట్లా 3 సీటర్స్ వచ్చి అటువైపు ఒక చైర్ అటువైపు ఒక చైర్ వస్తుంది. సో మనకి హాల్ బేసిక్గా పెద్దది కాబట్టి ఇలా ఎల్ షేప్ తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఎల్ షేప్ ఎప్పుడు స్పేస్ ఎక్కువగా ఆక్రమించదనమాట, ఎందుకంటే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. అది యూ షేప్ అంటే మళ్ళీ అక్కడ రావడం వల్ల ప్లేస్ అంతా చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఇలా బెటర్గా మనము ఎల్ షేప్ తీసుకున్నాం అనమాట. ఇది మేము కస్టమైజ్ చేయించుకున్నామండి. 2 వీక్స్ పట్టిందనమాట టైం. అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి లుక్ వైజ్ అంతా చాలా గ్రాండ్గా ఉంది. ఏమంటే మనం వస్తువు కొనడం కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలా. సో రేపటి నుంచి ఇక్కడ కవర్స్ వేసేస్తాను కింద, ఎందుకంటే గలీజ్ అయిపోతుంటాయి కదా, అందుకోసం అని చెప్పి అదనమాట. పిల్లలైతే గలీజ్ చేయరు, కానీ సేఫ్టీ పర్పస్ మనము కవర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి ఏమో కానీ నీట్గా ఉంటుంది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మాకు ఈ సోఫా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ఇవి ట్రెండ్ జరుగుతున్నాయి కదా, అంటే లైక్ పెద్దవాళ్ళ ఇళ్ళల్లో కానీ చిన్నవాళ్ళ ఇళ్ళల్లో కానీ ఇలాంటివి ఎక్కువ మూవ్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకు అనొచ్చు, కొంచెం ఇవి ఏదో హెడ్ రైజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాగా మూవబుల్ అనమాట. సో ఇలాగా మనం రిలాక్స్ అవ్వాలంటే ఇలా ఎంతలో కావాలంటే అంతలో అడ్జస్టబుల్ అనమాట. సో అలాగా ఇట్లా లాక్ సిస్టమ్ ఉంటుంది, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడము ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అలా బాగా నచ్చి ఇది చూస్ చేసుకున్నాం అనమాట. మొత్తానికైతే ప్రతి సీట్కి వచ్చాయన్నమాట ఇవి. అలాగే సైడ్ కూడా వచ్చాయి చూడండి. సైడ్ కూడా ఒకవేళ మనము ఇది 2 in 1 లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కూర్చోవడానికి యూస్ చేసుకోవచ్చు, అలాగే పడుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి కూడా అంతే అడ్జస్టబుల్ అనమాట. ఇలా ఎంత కావాలో అంత కూర్చున్నప్పుడు ఇలా హ్యాండ్ కూడా ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు అనమాట. లేదంటే నార్మల్గా అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఏమంటారు, మనకి ఎలా కావాలంటే అలాగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. ఇంకోటి దీని ప్రైస్ మా పాత సోఫా ఇచ్చి 48,000 అయితే ఇచ్చామన్నమాట. సో నాకైతే చాలా బాగా, నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. చాలా బాగా నచ్చింది. మళ్ళీ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, సరేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి, సరేనా? ఇదన్నమాట. అది చూసారా మ్యాట్, అది కూడా అంతే చాలా రోజులైంది. మీకు ఒకటి చెప్పనా, అది మేము ఈ ఇల్లు కట్టకి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత తీసుకోవాలంటే ప్రతిదీ ఏమంటారు, అప్పటికే ఉన్న డబ్బంతా హౌస్కే పెట్టేస్తామని చెప్పేసి ముందే ప్లాన్ చేసేసి మేము హౌస్ ఒకవేళ మా సొంత ఇల్లు కట్టించుకుంటే ఇలా మ్యాట్ ఉండాలా అని చెప్పేసి ముందే ఇల్లు కట్టకనే ఇది తీసేసుకున్నాం అనమాట. సో అది మాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇవి ఏమన్నా ఫంక్షన్లు జరిగినప్పుడే ఫ్రెండ్స్ వేసేది, రెగ్యులర్గా అయితే ఏమో, ఎందుకంటే పాడైపోతాయి కదా. చెప్పాను కదా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. మన ఇంట్లో ఏదైనా అకేషన్స్, ఏదైనా పూజలు, ఇంకోటి బర్త్డే ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు ఇది వేసాను. ఇప్పుడు కూడా మేక్ ఓవర్ కోసమే వేసాను అనమాట ఇది. ఎందుకంటే రెగ్యులర్గా అంటే మనం చెత్త నూక్కోవడానికి అలా ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు ఇది చూపించడానికి అయితే వేసాను అనమాట. పండుగలప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు రెగ్యులర్గా వేస్తుంటాం, అంటే వాటప్పుడు వేస్తుంటాం అనమాట. సో అలా అనమాట. ఐ థింక్ మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇవన్నీ. ఇంకొకటి అండి, ఇల్లు మనం ఎట్లా కట్టుకున్నా కూడా ఇంట్లో ఫర్నిచర్ అనేది మంచిగా ఉంటే ఆ ఇంటికి ఒక అందం వస్తుందన్నమాట. సో ఇంతకుముందు మీరే చూసారు, కర్టన్స్ లేనప్పుడు బాగుండింది, కర్టన్స్ వేయించి ఇంకా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సోఫా రానిచ్చి ఇంకా బాగుంది. అంటే నేనేమంటానంటే ఏదైనా వస్తువు మనకి ఎక్కడికక్కడ అందంగా కూర్చున్నప్పుడు ఉండే లుక్ వేరు అని నా నమ్మకం అన్నమాట. సో ఇలా మనకు నచ్చినది మంచిగా ఇలా డిజైన్ చేయించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. ఏ శిష్రా, హ్యాపీ మమ్మీ, చాలా బాగా నచ్చింది. నిన్న వచ్చిన టైంకి శిశిరా ఛాయ ఇంట్లోనే ఉన్నారనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిపబ్లిక్ డే రోజు వచ్చిందనమాట. సో ఇంట్లోనే ఉన్నారు. వావ్ అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యారనమాట. అఫ్కోర్స్ ఏదైనా అంతే, చిన్న విషయాలే కొన్ని చాలా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తాయన్నమాట. అలాగే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
సో ఇదండి మా ఇల్లు మేక్ ఓవర్. హోమ్ టూర్ కూడా తప్పకుండా చేస్తాను. అయితే ఈ వీడియో మాత్రం బాగా చూడండి మీరు, సరేనా? మరి ఇంకేంటి, అంతేనా? ఒకటి మర్చిపోయాం. ఏంటి? ఏం సిస్టర్, ఏం మర్చిపోయారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదండి, ఇది మా మేక్ ఓవర్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలానే మాట్లాడాను, ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం మేము ఆ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ సిస్టర్ వ్లాగ్స్ బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ బాయ్, లవ్ యూ.